మొత్తానికి చాయ్లో చపాతీ వేసుకొని తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ముత్తుకోంగా లేచి స్నానం చేసి ఇంకా ఇవాళ సాటర్డే కదా దీపం అయితే పెట్టుకుంటుండు. ఇంకో పక్క ఇగోండి నా కిచెన్ అంతా ఎక్కడిదక్కడే ఉంది. మిగతా పని అంతా అయిపోయింది. ఇల్లు ఊడ్చి తూడ్చడం మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేసిన. ఇంకా ఆయన దీపం పెట్టుకుంటుండు కదా, సో అందుకే. ఇంకో పక్క మా చిన్న అయితే పడుకోబెట్టినా, వాడిని కొద్దిసేపు పడుకోబెడితేనే మిగతా పని ఏమైనా ఉంటే కంప్లీట్ అవుతుంది. లేదంటే వాడిని సంకలు వేసుకొని తిరగడమే అయిపోతుంది. ఇంకా సతాయిస్తాడు వాడు. ఇంకా దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బాగా అన్నం తినడం చెప్పిండు. మార్నింగ్ చపాతీ వేసుకొని తినేసింది కదా, సో అదే ఎక్కువ అయిపోయింది. ఇంకా అన్నం ముద్దు అని చెప్పేసి నేను ఇంకో పక్క కొంచెం తినిపో ఆకలిస్తుంది, నీరసం అవుతుంది ఎండకి అని చెప్పుకుంటూ ఇంకా బాక్స్ అయితే పెట్టి ఇచ్చేసాను. ఇవాళ బాక్స్లోకి ఉల్లినార కర్రీ అయితే వండేసాను. ఇంకో పక్క మా బావ చిన్నోడు అయితే కొట్లాడుతున్నాడు. పెద్దోడు వాళ్ళ డాడీ లేనంతసేపు డాడీ ఎప్పుడు వస్తాడని అడుగుతా ఉంటాడు. వచ్చిన తర్వాతనే వాళ్ళ కొట్లాట ఇట్లుంటుంది. ప్లాస్టర్ మొత్తము ఖరాబ్ చేస్తున్నాను, వాడిని కొట్టి తీసి పక్కకి పడేసిండు. ఇంకా మొత్తానికి అన్నం తిను, ఎంత సతాయించినా కానీ అన్నం అయితే తిననంటుండు. అక్కడికే సరిపోయింది అని మనకేమో ఊరుకోబుద్ది కాదు కదా, సో ఎండలా కష్టపడతాడు, ఆకలిస్తుందని మన బాధ. సరేలే ఇంకెంత చెప్పినా వింటలేడు కదా, ఇంట్లో 2 బనానా ఉంటే అవి తీసి మిల్క్ షేక్ అయితే చేసి ఇచ్చాను. మనం ఎంత మొత్తుకున్నా ఫోన్ అయితే పక్కన పెట్టి సమాధానం ఇవ్వడు. ఫోన్ ముందర ఉంటేనే ఏమన్నా, లేకపోతే ఇంకా అంతే. ఇంకా ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.